నేటి దిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 60 వర్స్ 20, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన 2వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల మా తండ్రి, వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నిత్యమైన వెలుగు, అనగా ఎన్నటికీ కూడా ఆయన ఆరిపోని వెలుగుగా ఉన్నారు. అందుకనే దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన మనకు నిత్యమైన వెలుగు. పై వచనాల్లో మనం చూస్తాం, నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడి క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగునని ఇక్కడ ప్రవక్త ద్వారా వాగ్దానం చేయటం మనం గమనించగలం. నిజమే, లోకంలో ఎందరో మానవులకు పూర్వం ఆధారంగా నిలిచినటువంటి వారుగా ఉన్నారు. కానీ వారు నిత్యముగా ఉన్నవారు కాదు, స్వల్పకాలం మాత్రమే ఉన్నారు. నాడు నోవాహు నీతిమంతుడై ఉన్నప్పటికీ అతని జీవిత దినాలు ఈ లోకంలో ముగిశాయి. యోసేపు ఐగుప్తీయులకు, ఇశ్రాయేలులకు ఎంతో గొప్ప వెలుగుగా ఉన్నప్పటికీ అతని జీవితం ఇహమందు ముగిసింది. కానీ వారు ప్రభువునందు ఎంతమాత్రం కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా అంతం వరకు ప్రభు కొరకు నమ్మకస్తులుగా ఉన్నారు. అయితే మానవునికి మరొక మానవుడు నిజమైనటువంటి వెలుగు కాదు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎందరైతే తమ హృదయంలో చేర్చుకుంటారో వారికి ఆయన ఇక్కడ వెలుగుగాను, ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఎల్లప్పుడూ ఆయనే తన వెలుగును మన మీద ప్రకాశింపచేసేటటువంటి దేవుడిగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇటు నిత్యమైన వెలుగుగా, అనగా కొందరికి డబ్బు కొంతకాలం గొప్పతనాన్ని తెచ్చిపెడుతుంది, కొందరికి పదవి లేక ఉద్యోగము, ఆస్తి, అంతస్తులు తమ ఘనతకు కారణంగా ఉంటాయి. కానీ అవన్నీ కూడా ఒక రోజున ప్రతి మనుషుడు విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొందరికి బలము, ఇలా ఎన్నెన్నో ఉంటాయి, కానీ అవన్నీ కూడా ఒక దినాన్ని విడిచిపెట్టబడతాయి. అయితే మానవ జీవితానికి ప్రభు ఉన్నప్పుడు ఆ వెలుగు నిత్యమైనటువంటి వెలుగుగా ఉంటుంది. ఆయనను బట్టి మనకు కలిగినటువంటి జీవం, ఆయనను బట్టి మనకు కలిగినటువంటి పేరు, ఆయనను బట్టి మనకు కలిగినటువంటి ప్రతి ఆశీర్వాదం అది స్థిరముగా ఎల్లప్పుడూ ఉంటుందో అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అయితే ఈ వెలుగుగా ఉన్నటువంటిది ఎవరు? ఏ విధముగా ఆయన మనకు నిత్యమైనటువంటి వెలుగుగా ఉంటారు అని అంటే, గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 8 వర్స్ 12, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పారు. నిజమే, ఆయన నిత్యమైన వెలుగుగా మన జీవితాల్లో ఉండాలంటే ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నారని మనం విశ్వసించాలి. రెండవదిగా మనము ఆయనను వెంబడించాలి. ఎంత మాత్రము మరలా మనము వెలుగై ఉన్నటువంటి ప్రభువును విడిచిపెట్టి ఇహలోక సంబంధమైనటువంటి పేరు ప్రఖ్యాతుల కొరకు, ధన ధాన్యాదుల కొరకు మనం దేవుని ఎక్కడన్నా అశ్రద్ధ చేస్తే మనము ప్రస్తుతం జీవం కలిగిన వారం కావచ్చు, కానీ ఒక రోజున కలిగినటువంటివన్నీ కూడా మనం పోగొట్టుకుంటాం. అందుకని ఆ ఒకటే ఆయనను మనం నమ్ముట మాత్రమే కాదు, కానీ రెండవదిగా ఆయనను వెంబడించుచూ మనం ఉండాలి. అలా వెంబడించుచూ ఉన్నటువంటి వారికి ప్రభువారు అంటున్నారు కదా, వారు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారని తెలియపరుస్తూ ఉంది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దేవునిని ప్రక్కన పెట్టి మనం ఏదైనా గొప్పదిగా ఎంచుకుంటే అవన్నీ కూడా శాశ్వతమైనవి. గనుక వెలుగై ఉన్నటువంటి దేవునికి మన జీవితాలు అప్పగించుకున్నప్పుడు ప్రస్తుతం ఏ ఏ పరిస్థితులు మీ దుఃఖానికి కారణంగా ఉన్నాయో అవన్నీ కూడా ప్రభువారు సమాప్తం చేస్తారు. ప్రభువును బట్టే మనం ఆనందించే వారినిగా, సంతోషించే వారినిగా ప్రభు చేస్తారు అనేటటువంటి విషయాన్ని
దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ తెలియచేయటను పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ఒక భక్తుడు తన జీవితంలో కలిగిన స్థితిని, లేమి స్థితిని ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో పలికినటువంటి మాట ఏంటంటే, బుక్ ఆఫ్ హబక్కూక్ చాప్టర్ 3 వర్స్ 17-18. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాల్లో, అంజురపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలులో పశువు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. కారణం ఏంటంటే, ప్రభువే నిత్యమైన వెలుగు. ఇట్టి స్థితికి ఈ మాటలు విన్న నా ప్రియులకు మీరందరూ రావాలని మీ కొరకు ప్రార్థిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీకు వందనాలు. మీరుగాక మా జీవితాలకు గొప్పతనాన్ని తెచ్చిపెట్టేది ఏదైనా అశాశ్వతమని నేడు విన్న నీ మాటల ద్వారా మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు. మిమ్మల్ని కలిగిన జీవితం ద్వారా మాకు వచ్చేటటువంటి ఆ వెలుగును మేము పొంది నిరంతరం నీతో కూడా ఉండే ఆ రాజ్యంలో పాలువారు మగునట్లుగా సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన వారిని ఆశీర్వదించండి. కృపాక్షేములతో ప్రతి ఒక్కరిని నింపి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక. ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే మీరు పొందు మేలు మాతో పంచుకునండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచుకున్న సెల్ నెంబర్ 9959141897. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఇట్లు మీ సహోదరు పాస్టర్ విలియం బూత్. అనుదిన ఆహారము అను వాక్య ధ్యాన